సార్, కేటీఆర్ ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో కొత్త విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పింది, కారు వెళ్ళింది సర్వీసింగ్కే, షెడ్డుకు కాదు. ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం వల్లే ఓటమి చెందాము అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోస్ట్ మార్టం తీరు ఏ విధంగా ఉంది? అంటే సర్వీసింగ్ కూడా నాకు తెలిసినంత షెడ్లోనే జరుగుతుంది. షెడ్ ఇన్ ద సెన్స్ బోర్కి వెళ్తుంది ఏదో అంటారు ఆ యాంగిల్. అంటే జనరల్గా సర్వీసింగ్ కూడా మనకు షెడ్లలోనే జరుగుతుంది. బట్ అక్కడి మాత్రం నిజం, అది ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రకంగా మీరు చెప్పినట్లు షెడ్లకే వెళ్ళదు. రాజకీయ పార్టీలు ఒక ఓటమితోనే మొత్తం అయిపోయింది అనుకుంటే పొరపాటు. నేను చాలాసార్లు చెప్పాను, అది మరోసారి కూడా చెప్తున్నా. కేటీఆర్ అన్నది నిజం. ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ అయినా ఏదైనా, అందులో బీఆర్ఎస్కి 37% ఓట్లు వచ్చాయి. రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పుల్ని పోస్ట్ మార్టంలో నెమరు వేసుకుంటున్నారు. అంటే ప్రతిరోజు ఎందుకు వస్తుంది వార్తల్లో అంటే, వారు 5వ తారీఖు 3వ తారీఖు నుంచి అనుకుంటారు ఈ లోక్సభ నియోజకవర్గాల వారి సమీక్ష జరుగుతుంది. సో నిన్న భువనగిరి సమీక్ష జరిగింది. ఆ సమీక్ష సందర్భంగా మాట్లాడుతున్నది ప్రతిరోజు పత్రికల్లో వస్తుంది. లేకపోతే రోజు ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు? పోస్ట్ మార్టం చేసిన దాన్ని ప్రతిరోజు సమావేశాల్లో చెప్పే వరకు వార్తలు వస్తున్నాయి. సో పోస్ట్ మార్టంలో చెప్తున్నది నిజం. వాస్తవానికి నేను ఎలక్షన్స్కు ముందు చెప్పాను, తర్వాత కూడా చెప్పాను. ఎలక్షన్ల ముందు తెలంగాణలో గాలి ఎటు వీస్తుంది అని ఓ వీడియో చేశాను. మీరు అది కొన్ని లక్షల మంది చూశారు, చూడొచ్చు కూడా. అందులో పలానా పార్టీ గెలుస్తుంది, పలానా పార్టీ ఓడుతుంది అని చెప్పలేదు, చెప్పకూడదు కనుక. కానీ అందులో ఏ పార్టీలకు ఉండే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, బీఆర్ఎస్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, కాంగ్రెస్కు ఉన్న ఏంటి అన్నీ చెప్పాను. సో అది ఇప్పుడు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటు వీస్తోందని కూడా కొన్ని రోజుల క్రితం పెట్టాను. ఇప్పటికీ 8.5 లక్షల మంది చూశారు. అది ఇప్పుడు రాజకీయ పార్టీలు చూడవు, ఎలక్షన్ అయినాక చూస్తారు. అప్పటికి ఏం లాభం? సో అందులో చెప్పినప్పుడు నాకేదో పలానా పార్టీ మీద వ్యతిరేకమో అనుకూలంతో చెప్పాను కదా. సో ఇవాళ కేటీఆర్ చెప్తున్నాయన్నీ అప్పుడే చెప్పాము. తర్వాత ఎలక్షన్ అయినాక కాంగ్రెస్కి 66 సీట్లు వస్తాయి అని ప్రిడిక్షన్ చేస్తూ ఒక 21 నిమిషాలు మాట్లాడాను. అందులో కూడా ఇవాళ కేటీఆర్ చెప్తున్నాయన్నీ చెప్పాడు. సో అందువల్ల సమస్య ఏంటంటే, కేటీఆర్ ఏమో రిజల్ట్ వచ్చి అధికారం పోయాక, ఓడిపోయాక చెప్తున్నాడు. మాలాంటి వాళ్ళం అధికారంలో ఉండగానే అయ్యా ఇవి సరి చేసుకోండి, ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్తాం. అది ఏ పార్టీకైనా. కానీ రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్నప్పుడు అవి గుర్తించరు. అధికారం పోయాక తత్వం బోధపడుతుంది, వేదాంతం అర్థమవుతుంది. కానీ ఏ లాభం దాంతో? బతుకున్నంత అధికారంలో ఉన్నంత కాలం మనం ఏమీ చేయకుండా, ఆత్మవిమర్శలు చేసుకోకుండా, ఇవన్నీ ఏమీ గ్రీక్ అండ్ లాటిన్ కాదు, ఇవేమీ రాకెట్ సైన్స్ కాదు కదా. మన కేటీఆర్ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ప్రజల్లో ఉండే వ్యతిరేకతను గుర్తించలేకపోయాం. ఎందుకు గుర్తించలేకపోయారు? కొన్ని నెల రోజుల కన్నా ముందే వచ్చిన సర్వేలో కూడా టీఆర్ఎస్ దెబ్బతింటోందని వచ్చింది కదా, మీరెందుకు గుర్తించలేకపోయారు? సో మాలాంటి వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది కదా, అయ్యా దెబ్బతింటున్నారు. ఇంకో యూత్లో మీకు తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది, వయస్సు తగ్గుతున్న కొద్దీ మీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది, మీ వ్యవహార సరళిని ప్రజలు అంగీకరించడం లేదు, ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్పినా జనం నమ్మడం లేదు, దళిత బంధు పైన వ్యతిరేకత ఉంది, రైతు బంధులో పెద్ద రైతులకు ఇవ్వడం తప్పని రైతులు అంటున్నారు. ఇవన్నీ చెప్పాము. ఇప్పుడు కేటీఆర్ అవన్నీ కేటీఆర్ చెప్తున్నాడు, మీరు గమనించారు పత్రికల్లో. దళిత బంధు గురించి ప్రస్తావించాడు, రైతు బంధులో లోపాలు ప్రస్తావించారు. అన్నిటికన్నా మించి ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరగకూడదు, పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు తిరగాలి అనే ఒక ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్ ఇప్పుడు చెప్పారు. మాలాంటి వాళ్ళు అప్పుడే చెప్పామయ్యా, ఈ ఎమ్మెల్యేలు అతిగా చేస్తున్నారు. చాలా కొంతమంది ఇసుక, మట్టి, కాంట్రాక్ట్ నుంచి మొదలుకొని నా అధికారులంతా ఎమ్మెల్యే చెప్పినట్టే. ఎస్ఐ ఎవరిని పెట్టాలంటే ఎమ్మెల్యే చెప్పాలి, సిఐ ఎవరిని పెట్టాలంటే ఎమ్మెల్యేనే చెప్పాలి. సో ఆ ప్రతి అధికారి ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు, ఎమ్మెల్యేకి ఇష్టమైన వాళ్ళే ఉండాలి, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే. సో ఇలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని ఇవన్నీ కూడా ఇవాళ మీరు కేటీఆర్ పోస్ట్ మార్టంలో చెప్పిన ప్రతి అంశం అంతకు ముందు కూడా ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోవడం, కొంత అతి విశ్వాసంతో వెళ్ళారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను అతి విశ్వాసానికి.
దాసో శ్రవణ్ సత్యనారాయణ ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించారు. సో వారిని గవర్నర్ కొన్ని కారణాలు చెప్పి రిజెక్ట్ చేసింది. రాజకీయ పార్టీకి చెందిన వారిని ఇలా కొన్ని కారణాలు చెప్పింది. నిజంగా ఏం చేయాలి? ముఖ్యమంత్రి మంత్రులు పంపించో గవర్నర్తో మాట్లాడో సో వాళ్ళ పేర్లు మళ్ళీ అయినా పంపాలి, లేదంటే వెంటనే కొత్త పేర్లైనా పంపాలి. కానీ కేసీఆర్ అన్న మాటలు ఏంటంటే మళ్ళీ మనమే కదా అధికారంలోకి వచ్చేది, వచ్చినాక చూద్దాంలే అని చెప్పి పక్క పెట్టారు. దాంతో ఇవాళ 2 ఎమ్మెల్సీలు కోల్పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది గవర్నర్ కోటాలో ఇద్దరిని నామినేట్ చేసుకోవడానికి. అంటే ఒక పార్టీ ఎంత అతి అంచనాతో ఉంటుంది అన్నదానికి ఇది ఒకటే ఉదాహరణ. మీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలది ఉదాహరణ. ఓడిపోతామన్న కాస్తంత ఇంక్లింగ్ కనుక ఉంటే వెంటనే అదే పేర్లను మళ్ళీ పంపించి గవర్నర్ చేత ఒప్పించుకునేవాడు. కాదంటే వేరే పేర్లను పంపేవారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మళ్ళీ మనమే కదా వచ్చేది, ఏమవుతుంది మళ్ళీ అప్పుడు పంపుకుందాంలే అనేటువంటి ధీమాలో ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది చూడండి. ప్రజలను కలవడం లేదు అన్న విమర్శ చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ ముందు ఒక చిన్న ప్రోగ్రాం అదే ప్రగతి భవన్లో ప్రతిరోజు ఒక ప్రజలు వచ్చి ఎవరినైనా మా ముఖ్యమంత్రినో లేదా ఆయన ప్రతినిధినో కలవాలి అని పెట్టుకుంటే అయిపోయేది కదా. ఈ చిన్న తప్పు చేయాలని అవసరం ఏంటి కదా. వారంలో 2 రోజులు ఎమ్మెల్యేలు సెక్రటరియట్లో వచ్చి కలవచ్చు, లేదా ప్రగతి భవన్లో ఎవరైనా కలవచ్చు అని ఒక పని ముఖ్యమంత్రి పెట్టుకుంటే అయిపోయేది కదా. సో అందువల్ల ఇవన్నీ పెద్ద భారీ ఘోరమైన తప్పులేం కాదు, కానీ ఆ వ్యవహార సరళి అనేది చాలా వ్యతిరేకతకు కారణమైంది. సో దానికి రీజన్ ఏంటి అంటే చుట్టూ తమకు అనుకూలంగా తమకు రుచించే మాటలు చెప్పే వాళ్ళని పెట్టుకొని స్పష్టంగా ప్రశ్నించే వారిని విమర్శకుల్ని దగ్గరికి రానివ్వని రాజకీయ సిచ్యువేషన్ వల్ల వస్తుంది ఈ పరిస్థితి. గెలిచిన చాలామందికి ఈ పరిస్థితి వస్తుంది. వారందరికీ ఓటమి అనివార్యమవుతుంది. ఓడిపోయాక తత్వం బోధపడుతుంది. మళ్ళీ చాలా కష్టపడాలి. అప్పుడు మళ్ళీ గెలిచిన వారికి అదే పరిస్థితి. 2019 ముందు చంద్రబాబు నాయుడుకి ఏ పరిస్థితి ఉందో ఇవాళ 2024 ముందు జగన్కి అదే పరిస్థితి ఉంది, కేసీఆర్కి అదే పరిస్థితి. అధికారం వచ్చాక తమకు రుచించే మాటలే వింటారు. ప్రశ్నించే వారందరినీ తమ ప్రత్యర్థులుగా చూస్తారు. సో ఈ ధోరణి నేను చాలాసార్లు చెప్పాను, కౌటిల్యుని మాట, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజు విజయం సాధిస్తాడని. సో విమర్శకులకు దరిదాపులు కూడా రానియరు. సో ఆ రకమైన ధోరణి అనుసరించడం వల్ల ఇవాళ పోస్ట్ మార్టంలు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే అధికారంలో ఉండేవాళ్ళు కదా. దాంతోపాటుగా ఓటమిపై ప్రజల్ని తప్పు పట్టవద్దు, ఎమ్మెల్యేలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం, అదే దెబ్బతీస్తుందని కూడా కామెంట్ చేశారు సార్. నేను చెప్పింది ఇదే కదండి, వీరు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత క్లియర్గా ఉంది. ప్రజలను తప్పుపట్టి లాభం ఏంటి? ఏ కారణం లేకుండా ప్రజలు రియాక్ట్ కారు. దెర్ ఆర్ సర్టన్ ప్రజలకు వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ నీకు నచ్చకపోవచ్చు, నీకు గుర్తించకపోవచ్చు, కానీ ప్రజల్ని తప్పటి ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవి తెలియని కావు, అందరికీ తెలిసినాయే. మాలాంటి వాళ్ళే కాదు, నేనే కాదు, చాలామంది ఇవన్నీ చెప్తూ వచ్చింది. సో ఇవాళ కేటీఆర్ చేస్తున్న పశ్చాత్తాపంలో ప్రతి ఒక్క అంశము అంతకుముందు చర్చకు వచ్చింది. మీరు ఉదాహరణ చెప్పాను, నేను చెప్పిన 2 వీడియోలు చెప్పాను. మీరు ఇవాళ చూడండి 2 వీడియోలు. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన ప్రతి అంశం ఉంటుంది. ఇప్పుడు ఇలా కేటీఆర్ చెప్పిన ఎవ్రీ అంశం, ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరిగింది, ఎమ్మెల్యేలను అతిగా విలువిచ్చాం, సో ఓటర్ల నిర్లిప్తత, ఓటర్ ఫ్యాటిగ్ ఉంది. అంటే 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, ఇంకా మీరేనా, మార్పు వస్తే మంచిది కదా. సో ఇలాంటి అభిప్రాయం ఉంది. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు, ఈ 2 స్కీములు తీవ్రమైన వ్యతిరేకత తెస్తున్నాయి. అసలు దళిత బంధు పెట్టినప్పుడే చెప్పాను నేను, ఇది డెఫినెట్గా పొలిటికల్లీ కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది అని. ఎందుకు? ఏ ప్రభుత్వం కూడా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వలేదు, ఇంపాసిబుల్. ఇచ్చితే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలని అడుగుతారు కదా. దట్స్ అ వెరీ బిగ్ అమౌంట్ కదా. ఆ స్కీమ్ డిజైన్ చేయడమే తప్పుగా డిజైన్ చేశారు. నిజంగా దళితులకు మేలు చేయాలంటే 1000 మందికి దళితులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణ ఇవ్వనుంటాయి. ఒక నాణ్యమైన విద్య ఉచితంగా ఇచ్చే ఏర్పాటు మరింతగా విస్తరించనుంటాయి. అందువల్ల దళితులు తమ కాళ్ళపైన తాము నిలబడి 10 లక్షలు కాదు 50 లక్షలు సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలి. నేను డబ్బు నేను గవర్నమెంట్ తరఫున అందరికీ పంచుతా అంటే వచ్చిన వారు ఓకే, రాని వాళ్ళు ఊరుకుంటారా? సో పక్క దళిత కుటుంబాలకు కూడా
వ్యతిరేకత వ్యక్తమైంది. మీకు దళిత బంధు అమలు చేసినాక కూడా దళితుల్లో ఓటింగ్ పర్సెంటేజ్ మీరు తీరుంటే కాంగ్రెస్కి పెరిగింది. అంటే ఎందుకు ఇండికేషన్ ఉంది, రైతు బంధు అమలు చేశాక కూడా రైతుల్లో పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు కేటీఆర్ సమీక్షలో చెప్పినట్లు పెద్ద రైతులు ఎక్స్క్లూడ్ చేయడం అని చేసిన తప్పు. ఇవన్నీ విచిత్రం ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పాయింట్ నోన్ టు ద వరల్డ్. ప్రపంచానికి తెలుసు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రమే గుర్తించి నిరాకరించింది. మీరు ఎన్నైనా చెప్పండి, మేము గెలుస్తాం, మా కాన్ఫిడెన్స్ అది అని ధోరణి నాయకత్వంలో కనిపించింది. అందులో కేటీఆర్ లాంటి వాళ్ళు ఎలక్షన్ల ముందే చెప్పారు, మేము ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చమని కేసీఆర్ సార్ చెప్పాము, మార్చి ఉంటే 100 సీట్లు వస్తాయని. కొంతమంది చెప్పుండొచ్చు కూడా కేటీఆర్, కానీ అల్టిమేట్గా యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ లీడర్ కేసీఆర్ వీటిని గుర్తించడానికి నిరాకరించాడు. దాని ఫలితమే ఇవాళ బీఆర్ఎస్ ఓటమి. అందువల్ల బీఆర్ఎస్ని ఏదో ప్రజలు అసలు అడ్రస్ లేకుండా ఓడించారని నేను అన్నాను. ఎందుకంటే అధికార పార్టీకి 65 సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్ కూడా గణనీయమైన ఓటింగ్ ఇచ్చింది, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీ విజయాలు సాధించింది. అందువల్ల సర్వీసింగ్ మాత్రమే వెళ్ళిన మాట నిజం, కానీ సర్వీసింగ్ వెళ్ళిన బండి మళ్ళీ రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది రాజకీయాల్లో. ఎందుకంటే 5 ఏళ్ళు అయితే నీకు రాదు కదా. సర్వీసింగ్ ఇచ్చిన బండం 5 రోజుల్లో కాదు, ఒక్కోసారి 5 గంటల్లో కూడా వస్తుంది. కానీ రాజకీయ పార్టీ ఒకసారి సర్వీసింగ్ పోతే 5 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు. మళ్ళీ రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే రాజకీయాలు వేరు, కార్ సర్వీసింగ్ వేరు. కారు సింబల్ కనుక అలా అన్నారు. కానీ రాజకీయాలు ఇలా బీఆర్ఎస్ చాలా సరైన వ్యూహాలు రచించిన కాంగ్రెస్ పాలన బెరుగ్గా ఉందనుకోండి, ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తారు కదా. అందువల్ల ఏదైనా చేయి జారక ముందే జాగ్రత్త పడాలి. ఒక్కసారి చేయి జారితే అది మానవ సంబంధాలు కానీ, రాజకీయ అధికారం కానీ, అలా ఆర్థిక అంశాలు కానీ చేజారే వరకే నీ చేతిలో ఉంటుంది. ఒక్కసారి చేజారిన తర్వాత నువ్వు ఎన్ని పశ్చాత్తాపాలు పడ్డా మళ్ళీ చాలా కష్టపడాల్సి వస్తుంది తప్ప అంత సులభంగా ఉండదు. ఇది తాత్కాలికమైన ఓటమే, అపజయం కాదు, భారీ అపజయం కాదు అని చెప్తూనే స్పీడ్ బ్రేకర్ లాంటిదని చెప్తూ ఉన్నారు సార్. ఏదైనా అంతే కదండి, రాజకీయ పార్టీ ఒక్క ఓటమితోనే మొత్తం అడ్రస్ లేకుండా పోతుంది. అండ్ ఇంకొకటి, మీరు సర్వీసింగ్కి వెళ్ళిన కారు 5 ఏళ్ళు పడుతుంది అంటున్నారు కదా సార్. లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా రోడ్డెక్కే అవకాశం ఉందండి? లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అవుతారండి. అదే కదా సార్, గతంలో 5 ఏళ్ళే అధికారం రాలేదు, 5 ఏళ్ళే కదా. మీరు మిగతా ఈ లోపల లోక్సభ ఎన్నికలు కామెంట్ చేశారు, ఇంకా ఎర్రబెల్లి దయాకర్ కామెంట్ చేశారు, చాలా మంది నాయకులు కామెంట్ చేశారు కదా సార్. లోక్సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళలో అనేక ఎన్నికలు వస్తాయి, కానీ అధికారం రాదు కదా. నా పాయింట్, అధికారం వచ్చేది 5 ఏళ్ళ తర్వాతే కదా. అసెంబ్లీ ఎన్నికలు 5 ఏళ్ళ గతంలో కొంతమంది కామెంట్ చేశారు కదా సార్, ఏదైనా జరగవచ్చు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి. అలా ఎలా ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఎలా కంక్లూషన్ చేయగలను? అది కూడా ప్రజలు ఇచ్చే అధికారం కాదు కదా. రైట్ సార్.